దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న టీబీ కేసులకి సంబంధించి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు ఏం చెప్తున్నాయి, ఈ టాపిక్ని డిస్కస్ చేద్దాము. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఉదాహరణ తీసుకుంటే ఒక టాపిక్, ఇటీవల వివిధ వ్యాధులను నిర్మూలిస్తూ కొన్ని దేశాలు వార్తల్లోకి వచ్చినాయి. అలాంటి దేశాలను పరిశీలిస్తే లెప్రసీ సో లెప్రసీని నిర్మూలిస్తూ లెప్రసీ రహిత దేశంగా, ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా వార్తలు ఇచ్చిన దేశం ఏదని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ఏంటి ఆ దేశం? జోర్డాన్ దేశం. గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ బ్యాక్ మలేరియా రహిత దేశంగా, మలేరియాని నిర్మూలిస్తూ వార్తలు నిలిచిన దేశంగా ఈజిప్ట్ వార్తల్లోకి వచ్చింది. ఈజిప్ట్. అండ్ భారతదేశం విషయానికి వస్తే ఇటీవల ట్రాకోమాని నివారిస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన దేశంగా భారతదేశాన్ని చూడడం జరిగింది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఇక్కడ వార్తలు నిలుస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధి కారకాలు ఏంటి, ఇటువంటి వాటిపైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ట్యూబర్క్యులోసిస్ ఉంటుంది కదా, సో మనం తెలుగులో క్షయ అంటాం కదా, సో దీనికి సంబంధించిన గణాంకాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం చీఫ్గా, హెడ్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి టెడ్రాస్ అధనం గారు. ఇటీవల ఈ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది కాబట్టి బేసిక్స్ చూసాము. ఇక క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్ కాజిటివ్ ఏజెంట్ ఏంటి అంటారు? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిపోర్ట్ ఏం చెప్తుందో చూడండి. గత 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా 2023లో అత్యధికంగా 82 లక్షల క్షయ కేసులు నమోదైనాయి అంట. ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 12.50 లక్షలు. మన దేశంలో 28 లక్షల కేసులు నమోదు కాగా 3.31 లక్షల మంది మరణించారంట. 2023లో ప్రపంచం మొత్తం కేసుల్లో మన దేశ వాటా, క్షయ కేసుల్లో మన భారతదేశం వాటా పెరుగుతోంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం కాదు, కేసులు పెరుగుతున్నాయంటే ప్రమాదకరమని. 26% ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో, క్షయ కేసుల్లో భారతదేశం నుండి 25% అంట. ఇక మరణాలు 29%. 2015 నుంచి 23 మధ్య మన దేశంలో టీబీ కేసులు 18%, మరణాలు 24% తగ్గినాయి అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీబీ కేసులు అత్యధికంగా నమోదైన దేశాలు శాతాల్లో కనుక అబ్జర్వ్ చేస్తే భారత్ 26%, నెక్స్ట్ ఇండోనేషియా, నెక్స్ట్ వచ్చేసి చైనా, నెక్స్ట్ ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్. సో సోర్స్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకా గణాంకాలు చూద్దాము. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఎక్కువగా మనం యునెస్కోకి సంబంధించి మన సంస్కృతి వారసత్వానికి నిదర్శనంగా, నిలువుటద్దంగా ఉన్న ప్రాంతాల గురించి, కట్టడాల గురించి డిస్కస్ చేస్తాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని, లేదంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని, ఇటువంటివి మనం డిస్కస్ చేస్తాం. సో యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. గుర్తుంచుకోండి. ఈ సంస్థ ఇటీవల
బడికి సంబంధించి బడి పిల్లలకి సంబంధించిన గణాంకాలను రిలీజ్ చేసింది యునెస్కో రిపోర్ట్. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా బడి బయట ఉంటున్న చిన్నారుల సంఖ్య గత 2 దశాబ్దాల్లో అంటే లాస్ట్ 20 ఇయర్స్లో, దశాబ్దం అంటే 10 ఏళ్ళు, శతాబ్దం అంటే 100 ఏళ్ళు మీకు తెలుసు. సో చిన్నారుల సంఖ్య గత 2 దశాబ్దాల్లో దక్షిణాసియాలో బాగా తగ్గిందంట. సో గుర్తుంచుకోండి, చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా బయట ఉంటున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుందంట ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా బడి బయట ఉంటున్న చిన్నారుల సంఖ్య గత 2 దశాబ్దాల్లో దక్షిణాసియాలో బాగా తగ్గింది. 2000 సంవత్సరంలో మొత్తం చిన్నారులో 44% బడి బయట ఉంటే 2015 నాటికి అది 33%, 2023 నాటికి 21% తగ్గింది. గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ 5.5 కోట్లు, నైజీరియా వచ్చేసి 1.8 క్రోర్స్, పాకిస్తాన్ 1.6, నెక్స్ట్ చైనా, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, అమెరికా. ఇక్కడ చూడండి, కాన్సన్ట్రేట్ చూడండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. చదువుకోవాల్సిన వయసులో, సో బడికి వెళ్ళి చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా బడి బయట ఉంటున్న చిన్నారుల సంఖ్య 2 దశాబ్దాల్లో దక్షిణాసియాలో బాగా తగ్గింది. అంటే చదువుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని చెప్పొచ్చు సింపుల్గా. ఇక మనం ఈ టాపిక్కి సంబంధించి రిలేటెడ్గా మనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లింక్ చేసుకోవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి సంబంధించి విద్యా హక్కు గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 45లో భాగంగా డిస్కస్ చేయొచ్చు. ఆర్టికల్ 45 ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ 51Aలో భాగంగా లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీ 11వ ప్రాథమిక విధి. సో గార్డియన్స్ లేదా పేరెంట్స్కి ఇచ్చిన బాధ్యత. సో ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి. అన్నిటికీ సంబంధించి 86వ రాజ్యాంగ సవరణ చట్టం గుర్తుంచుకోండి. సో ఏదైనా టాపిక్ మనకు చూస్తున్నామంటే దానికి సంబంధించి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏ పాసిబుల్ కోణంలో క్వశ్చన్ అడుగుతారో దాని పట్ల కూడా మనము శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం అవుతుందని చెప్పేసి ఇటీవల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మనం తరచూ చూస్తున్నాం. లాహోర్ సిటీ ప్రపంచంలోనే ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా పాకిస్తాన్ సంబంధించిన వార్తల్లోకి వచ్చింది. WHO ప్రమాణాల కంటే కూడా భీకరమైన రీతిలో అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో ఈ ఆదివారం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందంట. వాయు నాణ్యత సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున 382గా నమోదైంది. ఇది దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థాయి అని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని 15 పర్యవేక్షక సూచీలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని 400కు పైగా సూచించాయి. దీంతోపాటు నగరంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అత్యంత తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం చేరుకున్న ప్రాంతాల్లో ఆనంద్ విహార్, అశోక్ విహార్ ఇవి ఢిల్లీకి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. గుర్తుంచుకోండి, పార్టిక్యులేట్ మ్యాటర్ PM2.5, PM5, PM10 వీటిలో ఏది ప్రమాదకరమైంది అంటే సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి PM10 కాదు, PM2.5 చాలా డేంజరస్. కంటికి కూడా కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన దుమ్ము ధూళి కణాలు PM2.5లో భాగంగా మనం చూస్తాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2024 ఈరోజు రేపు 2 రోజుల పాటు జరుగుతున్న ఒక సదస్సు. ఏదైనా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చిందంటే ఆ సదస్సును నిర్వహిస్తున్న వారెవరు, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఆ సదస్సు ఎక్కడ, లొకేషన్ ఏంటి అడగొచ్చు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ చూడండి, ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్, ఆసియా ఖండానికి సంబంధించి బుద్ధిస్ట్ సదస్సు అనేది ఆసియా బౌద్ధ సదస్సు 2024 నవంబర్ 5, 6 2 రోజుల పాటు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏంటి అంటే మన దేశ రాజధాని ఢిల్లీ. గుర్తుంచుకోండి. మరి ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మన సంస్కృతికి సంబంధించి మన చరిత్రకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరి అసోసియేషన్తో అంటే ఎవరి సహకారంతో అంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కన్ఫెడరేషన్ సహకారంతో మొట్టమొదటి ఆసియా బుద్ధిస్ట్ సదస్సు అనేది ఈ రోజున ప్రారంభమైంది. గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్స్ ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోనే చూడాలి. రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. గుర్తుంచుకోండి. సో బౌద్ధ సదస్సు డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్స్, లొకేషను, ఎవరు నిర్వహిస్తున్నారు, థీమ్ ఏంటి, అండ్ మొట్టమొదటిసారి ఇటువంటి సదస్సు. గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ హిమాలయాల సరస్సుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు అని చెప్పేసి ఒక అంశము. దిగువ ప్రాంతాలకు ఆకస్మిక వరదల ముప్పు. మరి ఎవరు చెప్తున్నారు, CWC చెప్తున్న నివేదిక, సెంట్రల్ వాటర్ కమిషన్.
సో హిమాలయాల పరిధిలో ఉన్న సరస్సులు ఇతర జలవనరుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2011తో పోలిస్తే 2024 సంవత్సరానికి 10.81% పెరుగుదల కనిపించిందని తెలిపారు. దీనికి వాతావరణ మార్పులే కారణమని, హిమనీ నద సరస్సులు ఉప్పొంగి భారీ ఆకస్మిక వరదలు రావడానికి ఈ పరిస్థితి హెచ్చరిక లాంటిదని నివేదిక పేర్కొంది. సో సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల కమిషన్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం హిమనీ నద సరస్సుల ఉపరితల వైశాల్యం 2011లో 1962 హెక్టార్లు ఉంటే ఇప్పుడు 2623 హెక్టార్లకు పెరిగిపోయింది. మొత్తం సరస్సులు 67 భారీ వరదలను కలిగించే స్థాయిలో నీటి మట్టాలను కలిగి ఉన్నాయంట. లదాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో సౌదీ అరేబియా ఒయాసిస్ మనం అప్పుడప్పుడు చూస్తాం, ఎండమావులు అంటాం. ఎడారిలో సుదూర ప్రాంతంలో చూస్తే వాటర్ ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ అక్కడ వాటర్ ఉంటుంది, దగ్గరికి వెళ్ళిపోతాయి, ఎండమావులు, ఒయాసిస్. సో సౌదీ అరేబియా ఒయాసిస్లో 4000 ఏళ్ళ నాటి ఒక పట్టణం బయటపడిందంట సౌదీ అరేబియాలో. ఇటువంటివి ఎక్స్కవేషన్స్లో బయటపడ్డ పురాతన కట్టడాలు లేదంటే శాసనాలు కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, హిస్టరీలో కూడా అప్డేట్స్ వస్తాయి. సో సౌదీ అరేబియా వాయువ్య ప్రాంతంలోని ఓ అందమైన ఒయాసిస్లో 4000 ఏళ్ళ నాటి పురాతన పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించారు. ఖేబర్ ఒయాసిస్ కింద కనుగొన్న ఈ పట్టణాన్ని అల్ నతాహ్గా వాళ్ళు పిలుస్తున్నారు. అప్పటి ప్రజలు సంచార జీవనం నుంచి నగర జీవన శైలికి ఎలా మారిందన్న దానికి ఈ పట్టణం అద్దం పడుతుందంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పెట్రోలియం, జెమ్స్టోన్, చక్కెర ఎగుమతుల్లో టాప్ భారతదేశానికి సంబంధించి ఇటీవల వాణిజ్య శాఖ వారు విడుదల చేసిన నివేదిక. సో ఎగుమతులు దిగుమతులు అంటేనే కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశము. గడిచిన 5 ఏళ్ళుగా పెరుగుతున్న ఎగుమతులు, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత వాటా ఎగుమతుల్లో పెట్రోలియం, జెమ్స్టోన్ రత్నాలు, చక్కెర, అగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన 5 ఏళ్ళుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా ఇతోధికం అవుతున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్యకాలంలో వీటితో పాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్స్, ట్యాప్స్, వాల్వ్స్, సెమీకండక్టర్ పరికరాలు ఎగుమతులు సైతం పెరిగినాయి అంట, గుర్తుంచుకోండి. ఇక రంగాల వారీగా ఏ విధంగా ఉందని చెప్పి చూడండి, మీకు మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో వోయేజర్ 1 పునరుత్థానం అని చెప్పేసి ఎప్పుడో ప్రయోగించిన అంశం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం. నాసా అంటే అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ 2400 కిలోమీటర్ల దూరం నుంచి సంకేతాలు పంపుతుందంట. వోయేజర్ 1 అంతరిక్ష నౌక ఎవరికి గుర్తులేదు, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్. అది సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగపోయింది సిగ్నల్స్ కానీ. రేడియో ట్రాన్స్మిటర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2400 కిలోమీటర్ల దూరంలో 2400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లర్ స్పేస్లో ఉన్న వోయేజర్ 1 రేడియో ట్రాన్స్మిటర్కు మళ్ళీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నం అయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఆ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ నాసాతో అనుసంధానమైంది సిగ్నల్స్. వోయేజర్ 1 క్రియాశీలంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పనిచేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారంట, గుర్తుంచుకోండి. వోయేజర్ 1 ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఏంటి అని అడగచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఒక ఫెస్టివల్ బలిపాడ్యమి అనేది వార్తల్లోకి వచ్చింది. బలిపాడ్యమి, ఇంకోటి ఏమంటారంటే బలి ప్రతిపాద అంటాము. ఒక ఫెస్టివల్, వార్తలు ఇచ్చిన ఫెస్టివల్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. మేళాలు కానీ, ఇటీవల పూరి జగన్నాథ రథయాత్ర ఎక్కడ అంటే ఒడిశాలో కానివ్వండి, అంబుబాచి మేళా అస్సాంలో కానివ్వండి, రజపర్బ ఒడిశా కానివ్వండి, మేరహౌ చౌంగ్బా మణిపూర్లో ఐక్యతకి సంబంధించిన ఒక ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి ఓకేనా. లొసార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి, ఏ ప్రాంతానికి, ఏ మతానికి సంబంధించి ఇటువంటివి అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బలి ప్రతిపాద ఏంటంటే దివాళీ తర్వాత 4th డే రోజున జరుపుకుంటారు. 4th డే ఆఫ్ దివాళీ అంటాము. సో రిటర్న్ ఆఫ్ అసురా కింగ్ బలి పాతాళ లోకం నుండి భూలోకానికి వచ్చిన చిహ్నంగా కర్ణాటక రాష్ట్రంలో అంగరంగ వైభవంగా ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం చూస్తాము. నెక్స్ట్, హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేవి జరగనున్న షెడ్యూల్. హైదరాబాద్ వేదికగా జరగనున్న 2వ మహాసభలు
గతంలో ఎప్పుడు జరిగాయట అంటే 1993లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటైన తర్వాత. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ వేదిక అంతర్జాతీయ తెలుగు మహాసభలు జనవరి 3 నుంచి 5 వరకు నిర్వహణ, పలు దేశాలు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు హాజరు. అంతర్జాతీయ తెలుగు మహాసభలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. వచ్చే ఏడాది 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు HICC కాంప్లెక్స్లో నోవోటెల్ హోటల్లో జరగనుందంట. గుర్తుంచుకోండి, ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు ఈసారి హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. గుర్తుంచుకోండి. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే చోటకు చేర్చాలనే లక్ష్యంతో 1993లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పడింది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మహాసభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూర్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేషియాలో ఈ మహాసభలు జరిగినాయి. హైదరాబాద్లో 2వసారి జరగబోతున్నాయి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో తను ఏ దేశానికి అధ్యక్షుడు అంటే ఇండోనేషియా దేశానికి అధ్యక్షుడు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. లాస్ట్ మంత్లో మనం డిస్కస్ చేశాము. సో ప్రభోవో సుబియాంతో ఏ దేశానికి నూతన అధ్యక్షుడు? ఇండోనేషియా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2025 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీకి మనం విదేశీ లేదా వివిధ దేశాధినేతలను ఆహ్వానించడం అనేది ఆనవాయితీగా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్ దేశాధినేత ఎమాన్యుయల్ మెక్రాన్ గారు వచ్చారు. అంతకుముందు సంవత్సరం ఈజిప్ట్ దేశాధినేత అబ్దుల్ ఫతా ఎల్సిసి గారు వచ్చారు. ఇలా చూస్తున్నాము. సో ఇక్కడ ఈ రానున్న 2025 ఇయర్లో తనని భారతదేశానికి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా విదేశీ దేశాధినేతగా హాజరు కమ్మని, సో ఆతిథ్యం ఇస్తామని చెప్పేసి అతిథిగా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో చూడాలి అఫీషియల్గా. సో ఇండియా మే టు వెల్కమ్ ఇండోనేషియాస్ ప్రెసిడెంట్ ఆన్ కమింగ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. గుర్తుంచుకోండి, ఏం పేరు అని అడుగుతారు. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే క్షయ సంబంధించిన కేసులకు సంబంధించిన గణాంకాలు, WHO రిపోర్టు, బడి బయటే పిల్లలు అని చెప్పేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న అంశము. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పేసి. నెక్స్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ 2024 న్యూఢిల్లీ వేదిక ఈరోజు ప్రారంభమైంది. హిమాలయాల సరస్సులో పెరుగుతున్న నీటి మట్టాలు అని చెప్పేసి CWC నివేదిక. సౌదీ అరేబియా ఒయాసిస్లో 4000 ఏళ్ల నాటి పురాతన పట్టణం బయటపడింది. పెట్రోలియం, జెమ్స్టోన్, చక్కెర ఎగుమతుల్లో భారతదేశము అద్భుతమైన పురోగతి సాధించింది గడిచిన 5 ఏళ్లలో. Voyager 1 పునరుత్థానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా నాసాకి సంబంధించింది. సో కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల అంగరంగ వైభవంగా జరుపుకున్న బలి పాడ్యమి ఫెస్టివల్. హైదరాబాద్ వేదికగా 2వసారి జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు రానున్న 2025 జనవరిలో. సో ఇండోనేషియా దేశాధినేత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశము ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయాల్సి ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.